టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి ఫిట్నెస్ సమస్యలు ఎదుర్కొంటున్నాడు. ఆస్ట్రేలియాతో తొలి 3 టీ20లకు దూరమయ్యాడు. ఆసీస్తో వన్డే సిరీస్లోనే నితీష్ కుమార్ రెడ్డి గాయపడ్డాడు. రెండో వన్డేలోనే ఫిట్నెస్ సమస్యలను ఫేస్ చేశాడు. దీంతో మూడో వన్డేలోనూ బరిలోకి దిగలేదు. ఇప్పుడు టీ20లో తొలి 3 మ్యాచ్లకు అందుబాటులో లేకుండా పోయాడు. బీసీసీఐ వైద్య బృందం ఎప్పటికప్పుడు నితీష్ కుమార్ రెడ్డి పరిస్థితిని పర్యవేక్షిస్తోంది. ఆస్ట్రేలియాతో సిరీస్తోనే వన్డేల్లోకి తెలుగు కుర్రాడు అరంగేట్రం చేశాడు. తొలి 2 మ్యాచ్ల్లో పెద్దగా ఇంపాక్ట్ చూపించలేదు. 2 ఇన్నింగ్స్లో కలిపి 27 పరుగులు సాధించాడు. ఒక ఇన్నింగ్స్లో నాటౌట్గా ఉన్నాడు. 31 బంతులు బౌలింగ్ చేసిన నితీష్ కుమార్ రెడ్డి 40 పరుగులిచ్చాడు. వికెట్లు మాత్రం తీయలేదు. ఫస్ట్ చాయిస్ పేస్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా కూడా ఫిట్నెస్ సమస్యలను ఫేస్ చేస్తున్నాడు. ఆసీస్తో వైట్ బాల్ సిరీస్ల నుంచి దూరంగా ఉన్నాడు. పాండ్యాకు ప్రత్యామ్నాయంగా నితీష్కు అవకాశాలు ఇవ్వాలనే ఆలోచనలో టీం మేనేజ్మెంట్ ఉంది. కానీ తెలుగు కుర్రాడిని ఫిట్నెస్ సమస్యలు వెంటాడుతున్నాయి. మరోవైపు కాన్బెర్రా టీ20లో హర్షదీప్ సింగ్కు అవకాశం దొరకలేదు. తుది జట్టులో హర్షదీప్ సింగ్కు బదులుగా హర్షిత్ రాణాను టీం మేనేజ్మెంట్ తీసుకుంది. నిజానికి హర్షదీప్ సింగ్ ఫామ్లోనే ఉన్నాడు. ఛాన్స్ దొరికినప్పుడల్లా మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. టీమిండియా తరఫున పొట్టి ఫార్మెట్లో 100 వికెట్లు తీసిన తొలి భారత్ బౌలర్ కూడా హర్షదీప్ సింగే. అయినా ఎక్కువగా బెంచ్కే పరిమితం అవుతున్నాడు. దీంతో టీం మేనేజ్మెంట్పై విమర్శలు పెరుగుతున్నాయి. హర్షదీప్ సింగ్కు గౌతమ్ గంభీరే అన్యాయం చేస్తున్నాడంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. 8వ స్థానంలో బ్యాటింగ్ చేస్తాడనే కారణంతో హర్షిత్ రాణాను తుది జట్టులోకి తీసుకోవడాన్ని తప్పుపడుతున్నారు. ఎక్కువగా బెంచ్కే పరిమితం చేస్తే హర్షదీప్ సింగ్ ఆత్మవిశ్వాసం కూడా దెబ్బతింటుందంటున్నారు. ఇక సిడ్నీ టెస్ట్లో హర్షిత్ రాణా మెరుగైన ప్రదర్శన చేశాడనే వాదన ఉంది. 4 వికెట్లు తీసినందునే తొలి టీ20లో అవకాశం దక్కించుకోగలిగాడని కొందరు ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. కాన్బెర్రాలో భారత్ ఒక స్పిన్ ఆల్రౌండర్, ఒక పేస్ ఆల్రౌండర్కు అవకాశం ఇచ్చింది. శివం దూబే, అక్షర్ పటేల్ను జట్టులోకి తీసుకుంది. స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తికి ఛాన్స్ ఇచ్చింది. పేస్ విభాగంలో బుమ్రా, హర్షిత్ రాణా ఉన్నారు. తర్వాతి మ్యాచ్ల్లో భారత్ వ్యూహాలు ఎలా ఉంటాయనేది ఆసక్తి రేపుతోంది.